అందరికీ నమస్కారం. ఓం గం గణపతయే నమో నమః. ఈ మంత్రం యొక్క లాభాలు తెలుసుకుందాం. ఇది విఘ్నాలు తొలగించటానికి గణేష మంత్రం. కొత్త పనులను విజయవంతంగా ప్రారంభించటానికి, ఐశ్వర్యం, బుద్ధి, జ్ఞానం పొందడానికి అత్యంత శక్తివంతమైన మంత్రం. ఎందుకు జపించాలి అంటే బుద్ధి, జ్ఞానం పెరిగి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక కథ. ఒకసారి శివుడు పార్వతీదేవితో మాట్లాడుతుండగా చిన్న పిల్లవాడి రూపంలో ఉన్న వినాయకుడు వచ్చి నా నామస్మరణ చెయ్యండి, విఘ్నాలు తొలగిపోతాయి అన్నాడు. శివుడు ఓం గం గణపతియే నమో నమః అనే మంత్రాన్ని జపించగా అతని అంతరంగంలో అవరోధాలు తొలగిపోయాయి. దీనికి సంబంధించిన ఒక సామెత, గణపతిని పూజించగానే గతి లభిస్తుంది అంటారు. ప్రతి మంత్రం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గం బీజాక్షరం స్వాదిష్టాన చక్రాన్ని ఉత్తేజితం చేస్తుంది. గణపతియే ఆ ధ్వని మెదడుని చురుకుగా మారుస్తుంది. నమః ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ విధంగా కొత్త పనులు ప్రారంభించగానే ముందు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ మంత్రాన్ని నిత్యం భక్తితో 108 సార్లు జపిస్తే ఏ పనిలోనైనా విజయం మీదే. ఓం తస్సత్.